హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు వారి ఇంటి రుచులు. ఈరోజు మనం డాబా స్టైల్లో ఉండే టమాటా షార్వాని ఇంట్లోనే ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. దీన్ని మనం దోశల్లోకి కానీ చపాతీలోకైనా పూరీలోకైనా దేంట్లోకైనా వేసుకోవచ్చండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇలాగా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది మాకు కామెంట్లో చెప్పండి. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకుందాం. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేపుకుందాం. ఇవి బాగా వేపుకోవాలి. మీడియంలో వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఒక 3 టమాటాలను తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను. వీటిని మగ్గించుకోవాలి బాగా రెండింటిని. ఇప్పుడు మగ్గిపోయాయి కదా, ఇందులో కొద్దిగా పుదీనాను వేసుకున్నాను. పుదీనా అనేది ఈ టమాటా షార్వాకి ఫ్లేవర్కి సూపర్గా వస్తుందండి. ఫ్లేవరు పుదీనా ఫ్లేవరు మీరు ఖచ్చితంగా పుదీనా వేసే ట్రై చేయండి. ఇదండి, దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. చల్లగా అయిపోయాక ఇందులో ఒక 6 లవంగాలు, 2 పట్ట, కొద్దిగా ఎండు కొబ్బరి, అది ఆప్షనల్, వేసుకొని మనం మిక్సీ అయితే పట్టుకోవాలి. మిక్సీ పట్టేసారు. ఈ మాత్రం పేస్ట్గా చేసుకొని దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. ఈ మాత్రం పేస్ట్ సరిపోతుంది. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఒక బిర్యానీ ఆకు, 2 పట్టా లవంగాలు, ఇందులోనే కొద్దిగా ఉల్లిపాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇవన్నీ గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఫ్రై అయిన ఇప్పుడు దీంట్లో 2 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసి వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఫ్లేవర్ బాగుంటుంది వేసుకుంటే, కారం కారంగా. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుందాం. వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కలిపేసుకుందాం. బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి బాగా కలపాలండి. డీప్ ఫ్రై చేయాలి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది పచ్చి వాసన అనేది పోవాలండి, మనం ఫ్రై చేయాలి. ఇప్పుడు మళ్ళీ కొంచెం పుదీనా వేసుకుందాం. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళని తీసుకొని మనం ఉడికించుకుందాం. అంతే అండి, దగ్గరకు వచ్చేదాకా మనం ఉడికించుకుంటే ఈ టమాటా షార్వా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.